మనం బాగుపడదామంటే మనకి ఎవ్వరు సహాయం చేయరు. పైగా బాగుపడదామని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అడ్డులు ఎంత భయంకరం ఉంటాయంటే, ఒక పర్టికులర్ మూమెంట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే, దేవా అసలు నువ్వు ఉంటే ఈ అడ్లు ఎందుకు వచ్చినాయి, నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు లేకుండా చేయొచ్చు కదా, ఈ సమస్యలు లేకుండా చేయొచ్చు కదా, ప్రార్థన చేస్తే జబ్బు పోవచ్చు కదా, ప్రార్థన చేస్తే అడ్డు పోవచ్చు కదా, ప్రార్థన చేస్తే సమస్య పోవచ్చు కదా. పోదే ఎందుకని పోదు? వాట్ ఈస్ ద రీజన్? నా జీవితంలో ఇవి ఎందుకు వస్తాయి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అది వ్యక్తిగతంగా జరుగుద్ది, కుటుంబపరంగా జరుగుద్ది, సంఘపరంగా కూడా జరుగుద్ది. ఇది జనరల్ ఫిలాసఫీ, ఇది వెరీ జనరల్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది మామూలే. బాగుపడేవాడికి అడ్డులు ఎక్కువ, యథార్థంగా ఉండే వాళ్ళకి సమస్యలు ఎక్కువ. నిజం. ఒకవేళ నీకు ఏ సమస్యలు లేవంటే నువ్వు ఎలాంటి వాడో నాకు తెలిసిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నాకు ఏ బాధలు లేవు సార్, నాకు ఏ కష్టాలు లేవు సార్, నా మీద ఏ పుకార్లు లేవు సార్, నా మీద ఏ ఇబ్బందులు లేవు సార్. ఓహో, నువ్వు ఆజాత, రైట్, ఓకే. కానీ కాంప్రమైజ్ అయ్యేవాడికి కాన్ఫ్లిక్ట్ ఉండదు. రాజీ పడేవాడికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండవు. రాజీ పడని వాడికే నిలబడాల్సి వస్తుంది, నిలబడేవాడికే పోరాటం అనేది ఉంటుంది. ఈ పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రతిసారి మన దగ్గర రవి విన్సెంట్ గారు ఉండరే, అప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాల? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మనకి గిఫ్ట్లు లేవు ఆయనకి లాగా ఇలా చేయెత్తితే టప్ మన పడిపోవడానికి. ఏం చేయాలా? ఐమ్ సీరియస్. ఆయన ఉన్నప్పుడే మాడుతున్నా, నేనేమి వెటకరంగా మాడతలా. ఆయనతో చాలాసార్లు ప్రార్థన చేయించుకుంటా. నిన్నే చేయించుకున్నా ప్రార్థన. సార్ విపరీతంగా తలనొప్పి వస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి సార్ అని. అవునా కదా సార్? చేయించుకుంటా. కానీ చెప్తున్నా ఈ మాట, ప్రతిసారి దొరకడాయన. చాలాసార్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన దొరకలా. పచ్చి బూతులు తిట్టుకున్నాను ఆయన్ని, అవసరమైనప్పుడు దొరకడాను నేను. కానీ దేవుడు అలాంటి టైంలో కూడా పాట నేర్పించాడు. అదే మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. మన అనుభవం ఇది బేసిక్గా. వై దీస్ కాన్ఫ్లిక్ట్స్, హౌ టు ఫేస్ దీస్ కాన్ఫ్లిక్ట్స్, అది ఈరోజు మనం నేర్చుకుందాం. బైబిల్లో కొత్త నిబంధన రచయితల్లో లూకా అనేటువంటి వాడు సూపర్ క్లాస్. ఎందుకనంటే ఆయన ఒక్కడే యూదుడు కాదు. కొత్త నిబంధనలో ఆయన ఒక్కడే యూదుడు కాదు, కానీ ఆయన 2 బుక్స్ రాశాడు, 2 బుక్స్. ఒకటి సువార్త, రెండోది పత్రిక. ఈరోజు పొద్దున్న నా ఛానల్లో ఆర్టీఎఫ్లో క్రేగ్ కీనర్ అనేటువంటి ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రేగ్ కీనర్ అనేటువంటి ఆయన న్యూ టెస్ట్మెంట్లో దిట్ట. ప్రస్తుతం బతుకున్న వాళ్ళలో ఆయనకి తెలిసినంత న్యూ టెస్ట్మెంట్ ఎవడికి తెలియదు. చాలా మహానుభావుడు. ఆయన ఛానల్లో మాట్లాడాడు ఈరోజు పొద్దున్న 7 నుంచి 8:30 దాకా. ఒకవేళ అవకాశం ఉంటే తర్వాత చూడండి. అయితే ఆయన అపోస్తుల కార్యములు అనే గ్రంథం మీద ఒక కామెంటరీ రాశాడు. ఎన్ని పేజీలు తెలుసా? 768 పేజీలు. ఆయన ఈరోజు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? 768 పేజీల కామెంటరీ కోసం 46,000 పేజీలు బైబిల్ కాని దాన్ని చదివాను అన్నాడు. 10,000 పుస్తకాలు రెఫర్ చేశాను అన్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పాడు ఈ మాట. అవన్నీ కోట్ చేస్తే అపోస్తుల కార్యములు అనే గ్రంథం మీద కామెంటరీ కొన్ని వేల పేజీలు అవుతాయి అన్నాడు. ఆయన మాట చెప్పిన తర్వాత నాకు పిచ్చెక్కింది. ఈరోజు అందుకే దానిలోంచే మాట్లాడాలనిపించింది. అంత ఖతర్నాక్ బుక్ కాబట్టి, పుస్తకం కాబట్టి. అయితే ఈ లూకా అని ఆయన సువార్త ఒకటి రాశాడు, పత్రిక ఒకటి రాశాడు. సువార్తలో 34 సంవత్సరాల చరిత్ర ఉంది. యేసుప్రభు పుట్టడానికి ఒక 6 నెలల ముందు నుంచి యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచేదాకా 34 ఇయర్స్. యేసుప్రభు ఎవరో, యేసుప్రభు ఎందుకు వచ్చాడు, యేసుప్రభు ఏం చేశాడు, ఇవన్నీ చెప్పాడు. గాస్పల్. ఈ 2వ బుక్గా అపోస్తుల కార్యాలు రాశాడు. మొదటి బుక్ ఏమో ఆయన రీసెర్చ్ చేసి రాశాడు.
రెండో బుక్ ఏమో జర్నలిజం ద్వారా రాశాడు. మొదటి బుక్ రాసినప్పుడు మనుషుల్ని వెళ్ళి కలిశాడు. అమ్మ మరియమ్మ, ఏంటి బాబు చెప్పు, యేసుప్రభు పుట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆవిడ ఏదో ఒకలా ఫీలింగ్ అయి రాస్తే మనోడు రాసేవాడు. ఇలాగ ఒక 500 మందిని ఆయన కన్సల్ట్ చేసి రాసిన సువార్తే లూకా సువార్త. చాలా సింపుల్గా యేసుప్రభుని ప్రజెంట్ చేశాడు. అపోస్తుల కార్యములు అలా కాదు. పౌలు భక్తుడితో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేసుకుంటున్నాడు. దాన్ని 2 సంవత్సరాలు పౌలు జైల్లో ఉంటే మనోడు ఖాళీగా ఉండకుండా రోజుకోసారి పౌల్ని అన్నా బావునా అని బయటకు వచ్చి మనోడు రాస్తూ ఉన్నాడు. ఆ టైంలో రాసిందే అపోస్తుల కార్యములు అనే గ్రంథం. అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని కూడా 34 ఇయర్స్ జర్నీ. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి పౌలు భక్తుడు రోమన్ జైల్లోకి వెళ్ళేటంత వరకు మొత్తం 34 ఇయర్స్. ఆ 34 ఇయర్స్ హిస్టరీని అపోస్తుల కార్యములు అనే గ్రంథంగా మనకిచ్చాడు. అపోస్తుల కార్యములు అనే గ్రంథానికి 3 హీరోలు. 3 పీతో స్టార్ట్ అవుతారు: పేతురు, ఫిలిప్పు, పౌలు. పేతురు యూదులకు బోధించాడు, పౌలు అన్యులకు బోధించాడు, ఫిలిప్పు మధ్యలకు బోధించాడు, అటు ఇటు కాని వాళ్ళకి, సమరయులకి. పేతురు పౌలు మగోళ్ళకి ఆడవాళ్ళకి బోధించాడు, ఫిలిప్పు అటు ఇటు కాని వాళ్ళకి బోధించాడు, నపుంసకులు. సో ఈ 3 వరల్డ్ని కవర్ చేశారు. ఖతర్నాక్. యెరూషలేము నుంచి రోమ్ పట్టణానికి సువార్త ప్రయాణం చేయటమే అపోస్తుల కార్యంలో. యెరూషలేములో బయలుదేరినటువంటి పౌలు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చాడు. యెరూషలేములో బయలుదేరినటువంటి పేతురు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చారు. ఇద్దరు కష్టపడి ఒక జైల్లో ఉన్నారు. ఇద్దరిని ఒకే రోజు జూన్ 29, 67వ సంవత్సరం చంపేశారు. రోమ్ పట్టణానికి ఒక పక్కన పౌల్ని, ఇంకో పక్కన పేతుర్ని. పేతురు యూదుడు కాబట్టి సిలువేశారు, పౌలు రోమీయుడు కాబట్టి పేక నరికేసి చంపేశారు. దట్స్ ఆల్. ఇది రోమిల్కి రాసిన పత్రిక. అయితే ఈ రోమిల్కి రాసిన పత్రికలో మన కష్టాలు ఎందుకు వస్తాయి, సంఘానికి ఇబ్బందులు ఎందుకు వస్తాయి, పోరాటాలు ఎందుకు వస్తాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలి, మనకి బోధించలా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఇది పద్ధతి అని చెప్పారు. ఆ విధంగా డెమాన్స్ట్రేట్ అయినటువంటి ఒక సన్నివేశాన్ని కథలాగా చెప్తాను అంతే. పెద్ద టీచింగ్ ఏమి ఉండదు. కథలాగా, కథలోనే మనకి గుచ్చుకుపోయే సన్నివేశాలు ఉంటాయి. కథలోనే మన సమస్యలు బయటపడతాయి. భారతీయులంగా మనకి కథలు చెప్పడం ఎక్కువ ఇష్టం, కథలు వినటం కూడా బాగా ఇష్టం. బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, పంచతంత్ర అమోఘమైనటువంటి పుస్తకాలను సృష్టించిన దేశమే భారతదేశం. కాబట్టి ఆ దేశ పౌరులంగా మన జన్మ హక్కు కథలు చెప్పడం, కథలు వినటం. కాబట్టి ఆ కథల్లోనే మన జీవితాన్ని చూసేసుకుందాం. ఓకే, బై ద బై, కథలు చాలా పవర్ఫుల్. బోధకైనా నిద్రపోతారు కానీ కథకి ఎవడో నిద్రపోడు. అర్థమైందా? ఇంకో మాట చెప్తాను, బోధ అయితే కనుక పట్టుబడిపోతారు, కథ అయితే కనుక ఇరుక్కుపోతారు. అర్థమైందా? ఎందుకంటే తెలీదు, అలా ఇరణాస్తూ ఉంటారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. బస్ కథకున్న గొప్పతనం ఏంటంటే ముందు అర్థం కాదు, తర్వాత అర్థమైతే కష్టం అవుతుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా. ఎంత సరదాగా ఉంది ఇది, చాలా సరదాగా ఉంది. కానీ మీకు విషయం తెలుసా, ఇది చాలా భయంకరమైనటువంటి కథ. చాలా భయంకరమైన కథ. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుద్ది. చిట్టి చిలకమ్మ అని ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను వాళ్ళ అమ్మ కొట్టింది. చిన్న పాపని అమ్మ కొట్టిందంటే ఇది ఎంత ఖతర్నాకో మీరు ఆలోచించండి. ఆ చిన్న అమ్మాయిని కొడితే అమ్మాయి ఏం చేసింది, పరిగెట్టుకు వెళ్ళిపోయింది. ఎక్కడికి? తోటలోకి. తోటలోకి విజిట్కి వెళ్ళా పారిపోయింది. తోటలోకి పారిపోతే చెట్లు కనబడ్డాయి. చెట్టుకి ఏం కనబడింది? పండు కనబడింది. ఆ పండుని కోస్తే దాన్ని కొయ్యటం అనరు, దొంగతనం అంటారు. ఆ పండును కోసి దొంగతనం చేసింది ఏం చేయాలి? పబ్లిక్గా చూపించడం లేదు, దాచిపెట్టింది గూట్లో. ఇక దాచిపెట్టలేనప్పుడు మింగేసింది గుట్టుక్కన.
అర్థమైందా? అవ్వ ఏదేం తోటలో ఏం చేసిందో చిట్టి చిలకమ్మ కూడా అదే చేసింది. అవ్వ స్టోరీ చెప్తే చాలా సీరియస్గా వింటారు, చిట్టి చిలకమ్మ చేస్తే అస్సలు పడదు. రెండు ఒకటే. పండులో ప్రాబ్లం లేదు, కోసుకొచ్చిన పద్ధతిలో ప్రాబ్లము, దాచిపెట్టిన విధానంలో ప్రాబ్లం, మింగేసిన దాంట్లో ప్రాబ్లం. మనమంతా ఆ టైపే. అందుకే కథ చెప్తే బాగా అర్థమవుద్ది. కథలు ఓకే, కథ ఈరోజు చెప్దాం. సరే, అపోస్తుల కార్యములు స్టోరీ మొత్తం లాగా చెప్పేచ్చు. యేసుప్రభు వారు చచ్చిపోయారు, 3వ రోజు లేచాడు, 40 రోజులు అప్పుడప్పుడు కనబడ్డారు. ఎన్నిసార్లు కనబడినా వీళ్ళకి ఒక పెద్ద డౌటే. ఎవరికి? మన శిష్యులకి. అంతా మన బ్యాచే. ఎన్ని అద్భుతాలు చూసినా ఇది కరెక్టేనంటావా? డౌటేమో. 40 రోజుల్లో ఎన్నిసార్లు కనబడ్డాడో యేసయ్య. వాళ్ళతో కలిసి చేపలు కూడా తిన్నాడు. మాతో చేపలు తిన్నాడు రా అని చెప్తారు, మళ్ళీ డౌటే. సరే, చివరికి యేసయ్య ఏమన్నాడంటే, యెరూషలేములో ఒలీవ కొండ ఉందిగా, అక్కడ రండి అన్నాడు. వచ్చారు. వస్తే ఆయన చెప్పాడు, అయ్యా మీకు అప్పుడు చెప్పాను కదా పరిశుద్ధాత్మను పంపిస్తానని, నేను పరిశుద్ధాత్మను పంపిస్తానులే, ఇది కింద పడేయటం, పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఓ సింపుల్ మాట చెప్పాడు, అయ్యా మీరు ఇప్పుడు చాలా భయపడుతున్నారు కానీ, చాలా టెన్షన్ పడుతున్నారు కానీ, ఆయన వచ్చిన తర్వాత, ఎవరు సార్ ఆయన? అదే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీకు విపరీతమైన ఎనర్జీ వస్తుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, గుండె ధైర్యం వచ్చేస్తుంది. దాంతో ఎక్కడ పడితే అక్కడ నిలబడి గట్టిగా నాకు సాక్షులు అయిపోతారు. ఫస్ట్ మీ ఊర్లో యెరూషలేము, తర్వాత మీ రాష్ట్రంలో యోదయ, తర్వాత మీ పక్క రాష్ట్రం సమరయ, తర్వాత భూదిగంత వరకు వెళ్ళిపోతారా అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన అలా వెళ్ళిపోతున్నాడు పైకి. వీళ్ళు ఎలాగా చూస్తూ ఉన్నారు. ఆయన మేఘాలు కూడా కవర్ చేసినాయి, ఏం కనబడట్లేదు. ఆయన అలా మేఘాలు చూస్తూ ఉన్నాడు. ఈలోగా ఇద్దరు దేవదూతలు కదా, ఏం చూస్తున్నారా మీరు? సార్ ఆయన వెళ్ళాడు కదా అంటారు, రాడు ఇప్పుడు, వెళ్ళిపోండి మీరు, కొంతకాలం అయిన తర్వాత ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు, మీ పని మీరు చేసుకోండి అని ఇద్దరు దేవతలు చెప్తే ఓకే అని వెళ్ళిపోయారు. వీడు బుర్రగొక్కుని ఇప్పుడు ఏం చేద్దామరా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనం మొత్తం టోటల్గా 12 మంది లెక్కేసుకుంటే ఎప్పుడు 11 వస్తున్నాయి, కుదరదు కానీ ఎవరిని ఒకటి చేర్పించాలని మొత్తం ఓట్లు గీట్లు వేసి ఒకటి పెట్టారు. అయిపోయింది. సరే, మొత్తం 12 కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజున, కరెక్ట్గా 10వ రోజున, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 50వ రోజున వీళ్ళు యథావిధిగా పొద్దున్నే లేచి 3 గంటల తర్వాత ప్రార్థన చేసుకోవడం అలవాటు. మొత్తానికి లేచి, అయితే ఒక విషయం చెప్పండిరా, నేను చాలా పుస్తకాల్లో చార్ల్స్ స్పర్జను ఇలాంటి వాళ్ళు 4 గంటలు లేచి దేవునితో గడుపుతారనే మాట విని మనం ఎప్పుడు చాలా లేటు లేస్తాం, 7 గంటలకి. అర్థమైందా? మీలో కొంతమంది అయితే ముందేమో, నాకు తెలియదులే, 7 గంటలు వేస్తే లేట్ ఏమో సార్, మనం 11 గంటలు వేస్తాం కదా అంటారేమో. ఏదో ఒకట్లే, ఎవరి టైం ఆడిది, ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ. కానీ అయితే 7 గంటలు వేస్తే చాలా ఫీల్ అయ్యండి, మరి మనం 7 గంటలు వేస్తున్నాం, వాళ్ళు 4 గంటలు వేస్తున్నారంట, భక్తి పరులు అంటే 4 గంటలు లేవలేమో అనుకున్నా. అయితే మార్టిన్ లూథర్ ఆల్సో హ్యాజ్ ఎ వైఫ్ అనే పుస్తకం చదివా. ఆ పుస్తకంలో నాకు ఏమర్థమైంది తెలుసా, ఎవడైనా 7 గంటలు పడుకునేవాళ్ళు అటు రాత్రి 7 గంటలు పడుకునేవాళ్ళు, అందుకు 3 గంటలు వేసేవాళ్ళు. వాళ్ళు మనం రాత్రి 11 గంటలు పడుకుంటాం, కాబట్టి 7 గంటలు వేస్తే ఏమైంది, వాళ్ళు మనం ఒకటే. సరే, మొత్తానికి వీళ్ళు 3 గంటలు వేసి ప్రార్థనకి వెళ్ళటం అలవాటు. అలాగా కొద్దిసేపు ప్రార్థన చేశారు, పెద్ద గాలి వచ్చింది, టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆ తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది, ఇదేంద్రా అనుకున్నారు. ఆ తర్వాత పై నుంచి ఆ నాలుకలు వంటి అగ్ని వచ్చింది. వాళ్ళకి టచ్ అవ్వంగానే విపరీతమైనటువంటి ఎనర్జీ వచ్చింది, శక్తివంతులైపోయారు. చైనా భాష రాపైనా చైనా భాష మాట్లాడతాం, ఉర్దూ రాపైనా ఉర్దూ మాట్లాడతాం, తమిళ రాపైనా తమిళ మాట్లాడతాం, మలయాళం రాపైనా మలయాళం మాట్లాడతాం, మొదలుపెట్టారు. మొత్తం 15 భాషలు. బయట ప్రజలకి అర్థమైపోయింది, అరే వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారా అనేసి. ఇంతకీ వీళ్ళు చెప్పేది విన్నారు, వింటే అర్థమైంది యేసుప్రభువే నిజమైన దేవుడని. ఆ రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇది మొదటి దినం, పెంతెకోస్తు దినం. స్టోరీలా చెప్తే ఈజీగా అయిపోద్ది. ఆ తర్వాత పేతురు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, బాబు ఇది విషయం, కాబట్టి మీరు ఈ రోజు నుంచి వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, సహవాసంగా కూడుకోవాలి, రొట్టె విరవాలి అన్నాడు. ఓకే అని అన్నారు. ఇది గడుస్తూ ఉంది. బహుశా ఓ 4 రోజులు ఏందేమో, మేబీ 2-3 వారాలు ఏందేమో. యథావిధిగా 3 గంటలు లేవడం అలవాటు కదా. యోహాను పేతురు పొద్దున్నే 3 గంటలు లేచి దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఇలాంటిదే దేవాలయం, యెరూషలేము దేవాలయం. దీనికి ఎలాగ 4-5 గుమ్మాలు ఉన్నాయో దానికి కూడా 4-5 గుమ్మాలు ఉంటాయి. ఏ గుమ్మంలోంచి ఎవడైనా వెళ్ళొచ్చు ఈ దేవాలయంలోకి. కానీ ఆ దేవాలయంలోకి అలా కాదు,
ఈ గుమ్మం ఉందంటే ఈ జాతి వాళ్ళే వెళ్ళాలి. అంటే యాజకులు ఈ గుమ్మమే, మగోళ్ళు ఈ గుమ్మమే, ఆడ యూదులు ఈ గుమ్మమే, మగ అన్యులు ఈ గుమ్మమే, ఆడ అన్యులు ఈ గుమ్మమే అనే గుమ్మానికి ఒక టైటిల్ ఉండదన్నమాట. సరే, ఇలాగ గుమ్మాలుంటే పేతురు యోహాను ఒక గుమ్మం కింద వెళ్తా ఉంటే బయట ఒకడు అడుక్కునేవాడు అన్నాడు. పొద్దున్నే 3 గంటలకు అడుక్కుంటున్నాడు. అయ్యా ఏమైనా ఉంటే పెట్టండి అని. పేతురు యోహాను చూశాడు. చూసి, రే మా దగ్గర ఏముంటుందిరా? ఏం లేదురా, బంగారం లేదు, వెండి లేదా మా దగ్గర, ఓ ఉంది మా దగ్గర, ఏసే నామంలో లేచినాడు అని అన్నాడు. అని చెయ్యి అందించాడు. ఆ టక్కుమని లేచాడు. అప్పట్లో ఎలా ఉంటుందంటే, కుంటోడైనా గుడ్డోడైనా రక్తం కారుతున్నా దెబ్బ తగిలినా దేవాలయంలోకి వెళ్ళకూడదు. అయితే వీడికి ఇప్పుడు దాకా కాళ్ళు లేవు కదా, పోలియో కదా, ఎప్పుడైతే కాళ్ళు వచ్చాయో వాడికి ఫస్ట్ ఆనందం ఏంటి తెలుసా? ఎంతకాలం బయట నుంచి చూసిన దేవాలయం లోనికి వెళ్ళిపోవాలని పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు. ఆ లోన్ ఉన్నటువంటి యాజకుడు అంటే పాస్టర్ గారు, రేయ్ ఎందుకు వచ్చారు అడిగే అంటే, కాళ్ళు వచ్చాయి నాకు. ఎలా వచ్చాయి నీకు కాళ్ళు? ఎవరిచ్చారు నీకు? సార్ ఆయన ఎవరో పేదరాను సార్, ఆయన టక్కుమని లేచి నుంచోబెట్టాడు సార్. అవునా? ఎలా నుంచోబెట్టాడు? ఏమో సార్, యేసయ్య నామంలో అన్నాడు, టక్కుమని నుంచున్నాను సార్, కాళ్ళు వచ్చేసినాయి అనేసి, సార్ వచ్చాను కదా వాళ్ళకే, బయటికి వెళ్తాను అని మార్కెట్లోకి వెళ్ళి ఎగురుతూ ఉంటాడు. రే నువ్వు అడుక్కునేవాడు కదరా? అవును, 40 ఏళ్ళు అడిగి, మొత్తం 30 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడేమో, ప్రతి వాడికి ఆడి ఫేస్ తెలుసు. రే ఎలా వచ్చినాయండి కాళ్ళు? సార్ పేతురు సార్, యోహాన్ సార్ అన్నాడు. ఇక మధ్యాహ్నం లోపలికి జనాలంతా ఇటు చుట్టూ చేరారు. అరే ఆడెవడరా చూపించి మాకు పేతురు, ఆడెవడరా చూపించి యోహాను అని అన్నారు. సార్ చూపిస్తాను సార్ అని మొత్తానికి పౌల్ని, యోహాన్ని, పేతురుని తీసుకొని వచ్చాడు. జనాలు 15 నుంచి 20 వేల మంది జాయిన్ అయిపోయారు. 15 నుంచి 20 వేలు అంటే ప్యాంప్లెట్ లేదు, వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్ లేదు, ఫేస్బుక్లో వీడియో క్లిప్పింగ్ లేదు, పోస్టర్ లేదు, ఏమీ లేదు. మొత్తానికి సాయంత్రం 20 వేల మంది చేరిపోయారు. చేరిపోతే పేతురు అక్కడ నుంచొని మాడుతూ ఉన్నాడు. మాడుతూ మనోడు స్టార్టే హిట్టింగ్ ఇచ్చాడు. ఎలాంటి హిట్టింగ్ ఇచ్చాడు తెలుసా? మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, 2 నుంచున్నారు. మీరేమో ఒకడు ఓటేలా, ఇంకోటి ఓటేశారు. ఎవరికైతే ఓటేయలేదో ఆయన శిలువ మీద వేసి చంపేశారు. ఎవరినైతే చంపేశారో దేవుడు లేపేశాడు. ఆయన లేచాడంటే రుజువు ఏంటంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది, వెళ్ళి చూసుకోండి అని స్ట్రైట్ అవే తప్పుకోండి. మీరు ఓటేయలేదు కాబట్టి ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు కాబట్టి దేవుడు లేపాడు, దేవుడు లేపాడు కాబట్టి సమాధి ఖాళీగా ఉంది, ఆయన నామంలో మేము బోధిస్తున్నాం. హిట్. ఇక ఒక్కసారిగా వాళ్ళు మెంగాల కక్కాల తెలియక, ఓటేయలేదని మెంగాల, లేకపోతే ఆడు చచ్చిపోయి తిరిగి లేచాడని కక్కాల, అర్థం కాక అలా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నామంలోనే ఏడు తిరిగి లేచాడు అనగానే ఒకటే ఒకటి బెటర్రా, మెంగడం వేస్ట్, కక్కడం వేస్ట్, చెయ్యి ఎత్తడం బెటర్ అని ఎత్తేశారు. 5,000 మంది ఆ రోజు మగోళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. మరే సరదాగా ఊరు జనాభా లెక్కడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఓ పద్ధతి ఏంటి చెప్పమంటారా? ఈ మధ్యన మేము కొండల్లోకి వెళ్ళాం. కొండల్లోకి వెళ్తే ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు అన్నదాన్ని ఎవడు అడగడు. ఎలా అడుగుతారు తెలుసా? ఈ గ్రామానికి ఎన్ని గడపలు అని అడుగుతారు. గడపలు అంటే ఏంటి తెలుసా? గుమ్మాలు. గుమ్మాలు బట్టి జనాభా లెక్కేస్తారు. 25 గుమ్మాలు పెద్ద ఊరు అన్నమాట. 70 గుమ్మాలు చాలా పెద్దదన్నమాట. అది కొండల్లో లెక్కేసే పద్ధతి. ఎన్ని గుమ్మాలు, అర్థమైందా? నేనే రాజకీయవేత్తను అనుకో, నేను జనాభా లెక్కలేసే పద్ధతి ఏంటి తెలుసా? రే ఈ ఊర్లో ఓట్లు ఎన్ని ఉంటాయి, అది రాజకీయవేత్త వేసే లెక్క. కుర్రోళ్ళు మా టైంలో, ఇప్పుడు కాదులే, మా టైంలో కుర్రోళ్ళు ఊరు సైజు లెక్కేసేది తెలుసా? రే ఎన్ని సినిమా హాళ్ళు ఉంటాయిరా. మాకు అప్పట్లో న్యూస్ వీక్ అని ఈనాడు ఇంగ్లీష్ పేపర్ ఉండేది. న్యూస్ వీక్ అని ఇంగ్లీష్ పేపర్ ఈనాడుది. దాంట్లో ఒక పేజ్ అంతా కూడా సినిమా హాల్ గురించి ఉంటుంది అనమాట. ఊరి పేరు, దాని కింద సినిమా హాళ్ళు. ఈ ఆంధ్ర ఏరియాలో, అర్థమైందా, అతి ఎక్కువ సినిమా హాళ్ళు ఉన్నటువంటి ఊరు విజయవాడ 28, నెంబర్ 2 గుంటూరు 22, నెంబర్ 3 వైజాగ్ 20, నెంబర్ 4 ఏలూరు 16. మా బాగా తెలుసు. ఉట్టు లెక్కేసుకునేవాళ్ళం అన్నమాట. సో సినిమా హాల్ పెరిగితే ఊరు పెరిగిందని అర్థం అనమాట. అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క వే ఉంటుంది అనమాట, ఎలాగా ఈ ఊరు పెద్దదని. అయితే యూదులకి జనాభా లెక్కేసే పద్ధతి ఏంటి తెలుసా? అరే ఎంతమంది మగోళ్ళు ఉన్నారా? మొగోళ్ళు అంటే 30 ఏళ్ళు దాటినటువంటి మగోళ్ళు, 30 ఏళ్ళు.
దాటిన మగోళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి జనాభా లెక్కేస్తారనమాట. అంతమంది మగోళ్ళకి 3 కలిపితే జనాభా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి నుంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది కాలినడకన వెళ్ళే మగోళ్ళు. సో జనాభా ఎంత ఉంటారు? 6 లక్షలు ప్లస్ 18 లక్షలు, 24 లక్షలు. అదనమాట సింపుల్. అది లెక్క, అది యూదుల లెక్క అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మొత్తం 5,000 మంది యేసుప్రభువుని అంగీకరించారు. ఒకసారి జీవితంలో బైబిల్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయండి, ఎక్కడో చోట ఓపెన్ చేయండి. అయితే మొబైల్లో ఓపెన్ చేయండి, లేకపోతే కాగితంలో ఓపెన్ చేయండి. కాగితంలో ఓపెన్ చేస్తే కనుక మీరు అహరోను, మొబైల్లో ఓపెన్ చేస్తే కనుక మీరు మోషే. అదేంటి సార్ అంటారేమో, యాజకులు చుట్టాలు పట్టుకొస్తారు, మోషే పలకలు తెచ్చాడు పై నుంచి కిందకి. ఏదో ఒకటి చూడండి, ఎక్కడ చూసారో నాకు అనవసరం. అహరోన్ టైపా మోషే టైపా నాకు తెలియదు. మోషే అయితే కనుక పలకలు తీసుకొచ్చి ఇదిగో చూడండి రా అంటారు. అహరోన్ అయితే కనుక చొట్ట ఇప్పి చదివాను అంటాడు. ఏదో ఒకటి చూడండి, మీ కంటితో మీరు చూస్తే అర్థమవుతుంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. ఊరినే ఒక్క వచనం, స్టోరీ మధ్యలో ఒక వచనం చదివితే కాన్ఫిడెన్స్ వస్తుందని చదువుతున్నాను. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 5,000 మంది పురుషులు అంగీకరించారు. సో ప్రాబబ్లీ అక్కడ 20,000 మంది ఉంటారు మినిమం, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సాయంకాలానికి 20,000 మంది చేరారు. ఇది విషయం. అంతమంది ఎలా చేరగలిగారు? క్వశ్చన్ నెంబర్ 1. అంతమంది చేరితే ఏమైంది? క్వశ్చన్ నెంబర్ 2. అంతమంది చేరినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఆ ఉద్వేగాన్ని బట్టి వచ్చిన ఒత్తిడిని పేతురు యోహాను ఎలా ఎదుర్కొన్నారు? క్వశ్చన్ నెంబర్ 3. దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. ఈ 4 ప్రశ్నలకు జవాబే ఈరోజు మన స్టోరీ. అంతమంది ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? వస్తే ఏమైంది? దాన్ని ఇలా ఎదుర్కొన్నారు. మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి? ఓకే, సరే. పేతురు యోహాను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చేస్తూ ఉంటే, ఎంతమంది మంచోళ్ళు అయిపోతూ ఉంటే, ఎంతమంది మారిపోతూ ఉంటే, ఎక్కడ దెబ్బ కొట్టిందో తెలుసా? అక్కడ సెంటర్లో దెబ్బ కొట్టింది. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనంకి వద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారంటే ఎవరు? పేతురు యోహాను. ప్రజలంటే ఎవరు? 20,000 మంది. వీళ్ళతో మాట్లాడుతుండగా యాజకులను, దేవాలయపు అధిపతులను, సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలిగినని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి. సత్యం ఎప్పుడు కలవరం కలిగిస్తుంది? వై దిస్ కలవరి డి? చాలా పాత పాట అనుకోటి గుర్తొచ్చిందా? ఓకే, సత్యం ఎప్పుడు కలవరం రేపుద్ది. సత్యం ఎప్పుడు, ట్రూత్ ఆల్వేస్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్. ఒక గొప్ప ప్రభావం చూపించదు. నువ్వు మనుషుల మధ్యన ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉన్నావంటే, సైలెంట్గా నేను బతికేస్తే సరిపోద్దు కదా, సైలెంట్గా నేను భక్తిలో ఉంటే సరిపోద్దు కదా, సైలెంట్గా నేను గడిపితే సరిపోద్దు కదా అంటే, సైలెంట్గా దీపావళి చేసుకున్నట్లు ఉంటుంది. సైలెంట్గా ఉండడం దీపావళి చేసుకుంటాడా? చేసుకోడు. వితౌట్ సౌండ్ దేర్ కెనాట్ బి ఎ దివాలి. వితౌట్ ఇంపాక్ట్ దేర్ కెనాట్ బి ట్రూత్. సత్యానికి ఖచ్చితంగా స్పందన ఉండాల్సిందే. దేర్ హ్యాస్ టు బి. మీలో కొంతమంది ఇలా అనుకుంటారు, సార్ నా పాలిట నేను బైబిల్ చదువుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను సినిమానికి వెళ్ళను, నేను మందు కొట్టను, అమ్మాయి అబ్బాయిల జోలికి వెళ్ళను, నేను కష్టపడి చదువుకుంటాను, నా బతుకు నేను బతికేస్తానంటే, నో, దట్స్ నాట్ ట్రూత్. అది సత్యం కాదు. అది సత్యం కాదు. సత్యం ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు బోధిస్తున్నారో ఇమీడియట్గా సన్హెద్రిన్ నుంచి ఇంపాక్ట్ వచ్చింది. సన్హెద్రిన్ అంటే ఏంటి చెప్తాను. మన రాష్ట్రానికి ఉండేది అసెంబ్లీ, మన దేశానికి ఉండేది పార్లమెంట్, మన పట్టణానికి ఉండేది కార్పొరేషన్ కౌన్సిల్, మన గ్రామానికి ఉండేది పంచాయతీ, యూదులకు ఉండేది సన్హెద్రిన్. దీంతో మీకు అర్థమైపోయి ఉండాలి. 70 మంది ఉంటారు, సెలెక్టెడ్ మెంబర్స్, వాళ్ళంతా కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు.
సన్హెద్రిన్ సభ వాళ్ళు ఆలోచించారు, వాడెవడోరా పునరుద్ధానం గురించి మాట్లాడేస్తున్నారు, వాళ్ళెవరోరా చెప్తున్నటువంటి బోధలకి ప్రజలు వేలలుగా వెళ్ళిపోతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి అని కలవరం పుట్టుకొచ్చింది. గుండెలో మంట రేగింది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎంఐ అనేటువంటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరితో మాట్లాడితే చాలాసేపటికి వాళ్ళకి అర్థమైంది, మనకు కడుపు మంట వచ్చింది, గ్యాస్ ఏమో అనుకున్నాను రా బాబు, గ్యాస్ కాదు అది, ఈయన మాట్లాడదామే. ముందు గ్యాస్ అనుకొని ఇంటికి వెళ్తే నీళ్ళు తాగితే తగ్గుద్దేమో అనుకున్నాను, తగ్గలా. నీళ్లుతో ఆగిపోయే మంట కాదది, ఆ మంట రేపాడు ఆయన లోన. కాబట్టి అదే మంట నీలో రేగితే యూ కెనాట్ బి సైలెంట్, నువ్వు ఉండలేవు. సన్హెద్రిన్ సభ భయమెత్తి కలవరపడి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరనాటి వరకు వారిని కావలిలోంచిరి. వారిని అంటే ఎంతమందిని? 20,000 మందినా? తీసుకెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళల్లో ఇద్దరినే తీసుకెళ్లారు. ఎవరిని? పేతురు, యోహాన్ని. ఎందుకని ఇద్దరినే తీసుకెళ్లారు? 2 కారణాలు. ఒకటి, మిగిలిన వాళ్ళు తీసుకెళ్తే వేస్ట్. రెండోది, మిగిలిన వాళ్ళు తీసుకెళ్తే ఫుడ్ పెడతానికి ప్లేస్ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక రియాలిటీ షో అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6 తలుపులు ఉన్నాయి. 6, 8, 48 మంది పోలీసులు వచ్చారు. ఈ గుమ్మాల గుండా 6 గుమ్మాల గుండా లోనికి వచ్చారు. ఈ 48 పోలీసులు కూడా క్రైస్తవేతరులు అనుకోండి. ఇక్కడున్నటువంటి క్రైస్తవుల్ని అసలు ఎత్తికెళ్ళిపోదాం అని వచ్చారు అనుకుందాం. మన మీద భయంకరమైనటువంటి ఒత్తిడి పెడదాం అనుకుందాం. మీ ఉద్దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తారనుకుంటావా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎందుకు తెలుసా? మీరు ఆళ్ళ కూడా పనికిరాదు. మీకు అర్థమైందా? మీరు ఎంత వేస్ట్గా అంటే ఆళ్ళ కూడా పనికిరారు. అంటే ఒకవేళ సాతానుడు డైరెక్ట్గా వేస్ట్రా ఇన్ని తీసుకెళ్తే మనకు డబ్బులు ఖర్చు, ఫుడ్ కూడా పెట్టాలి ఇడికే, ఇది అవసరం, ఈ అమ్మాయి అవసరం. నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఒకవేళ క్రైస్తవుల మీద దాడి జరిగితే ఎత్తికెళ్ళే వాళ్ళల్లో నువ్వు ఉంటావా లేదా? నువ్వు ఉండవు అనుకంటే నీ అంత పనికి మాలోడు కూడా ఎవరు లేడని అర్థమైందా మీకు? ఇప్పుడు నీ అంత పనికి మాలోడు ఎవరు లేడు. ఎందుకంటే దేవుడికి పనికిరావు, సాతానుడికి ఉపయోగం లేదు నీకు. ఈవెన్ సాటన్ సేస్ దిస్ ఫెలో ఈజ్ యూజ్లెస్ మ్యాన్, లీవ్ హిమ్, వదిలే, వీడు మనకు వేస్ట్. దాంతో అర్థమవుతుంది నీ బతికేంటో. మీ క్యాంపస్కి సాతానుడు వస్తే క్రైస్తవులు ఎవర్రా ప్రభావితం చూపించేవాళ్ళు అని వెతికితే నువ్వు ఉంటావా దాంట్లో? మీ క్లాస్కి వస్తే క్రైస్తవులు ఎవర్రా ఇక్కడ ఇంపాక్ట్ చేసేవాళ్ళు, అందులో నువ్వు ఉంటావా? మీ ఇంటికి వస్తే నువ్వు ఉంటావా? ఒకవేళ నేను ఉండను అని ఏ మాత్రం అనిపించినా నువ్వు వేస్తే. ఒకవేళ నీలో ప్రభువా నన్ను ఏ విధంగా తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడంటే నీకంటే పెద్ద ఎదవలు ఎవడు లేడు.